అడవి మధ్యలో కాలం మరిచిన ఒక దేవాలయం. అక్కడ నిలబడి ఉన్న కాలభైరవుడు. ఇది కేవలం ఒక ఆలయమా? లేక చరిత్ర దాచుకున్న మరో రహస్యమా? ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. రండి, మనం వెళ్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేము నెల్లూరు జిల్లా సంగం కొండ దాటి ఆత్మకూరు వెళ్ళే దారిలో ఉన్న ఒక రహస్యమైన ప్రాంతానికి వచ్చాం. రోడ్డు నుంచి దాదాపు 1 కిలోమీటర్ అడవిలోకి నడిచి వచ్చిన తర్వాత మాకు కనిపించింది ఒక పురాతన ఆలయం. ఈ ప్రాంతం గురించి చాలామందికి ఇంకా తెలియదు. చూడండి, అడవి ఎంత దట్టమైన ప్రాంతంగా ఉందో. చుట్టూ అడవి, పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ చెట్లు, అడవి చెట్లతో నిండిపోయి ఉంది. మధ్యలో సన్నటి దారి మాత్రమే, మట్టి దారి మాత్రమే మనకి కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ దేవాలయంలో ఎవరున్నారు? అసలు ఇంత దూరం ఇక్కడ ఎందుకు నిర్మించారు? అసలు ఎవరు నిర్మించారు ఈ ఆలయాన్ని? పూజలు అసలు ఎవరు చేసేవాళ్ళు ఇంత దూరం వచ్చి? అన్న ప్రశ్నలకు ఇంకా మనకు సరైన సమాధానాలు దొరకలేదనే చెప్పాలి. ఇదిగో చూడండి, దగ్గరికి వచ్చాం మన టెంపుల్ దగ్గరకు. ఇదిగో అదే ఆ పరమశివుణ్ణి ఒక్కసారి చూడండి. లింగ రూపంలో ఎంత ముగ్ధ మనోహరంగా ఉన్నాడో. ఎంత పెద్ద శివలింగమో చూడండి. ఓం నమ శివాయ అని అందరూ చేతులెత్తి ఒక్కసారి ఆ పరమశివుణ్ణి వెలుగెత్తి పిలవండి. ఇక్కడి నుంచి పైకి వెళితే అక్కడే కాలభైరవుడు మన కోసం వేచి ఉన్నాడు. ఎంత చరిత్ర, ఎన్ని నిజాలు దాచినా, ఎన్ని జ్ఞాపకాలను తనలో దాచుకున్నా ఏదొక రోజు మనకు తెలియకుండా ఉండదు. అలాగే కాలగర్భంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఈ ఆలయం ఈరోజు మనకి కనిపిస్తుంది. మీ అందరు కూడా చూసి తరించండి. ఇదిగో ఇదే నేను చెప్తున్న కాలభైరవుని ఆలయం. చూస్తున్నారా? కాలభైరవుణ్ణి చూపిస్తాను, రండి. ఇక్కడికి మీరు ఎవరన్నా రావాలనుకుంటే మంచినీళ్ళు తప్పక తెచ్చుకోండి. అడవి జంతువులు కూడా ఉండే అవకాశం లేకపోలేదు. జాగ్రత్తగా రండి, ఒంటరిగా మాత్రం వెళ్ళవద్దు దయచేసి. చూడండి కాలభైరవుణ్ణి. కొందరు చెప్పిన దాని ప్రకారం ఈ కాలభైరవుణ్ణి సిద్ధులు పూజలు చేసేవారని చెబుతారు. ఇప్పటికీ సిద్ధులు అనేవాళ్ళు ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం ఎవరికి అంతుచెక్కని ప్రశ్నే. ఈ స్వామివారి ఆలయం నుండి వెనక వైపుకి వెళితే కొండ శిఖరం వైపు వెళ్తాం మనం. స్వామివారిని చూడండి, ఒక చేతిలో పాముని, మరో చేతిలో కుక్కని పట్టుకుని ఉన్నాడు. కాలభైరవుని ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఇదిగో చూడండి, కాలభైరవుడు తీర్చలేని కోరికంటూ ఏమీ ఉండదని చాలామంది మనకు చెబుతుంటారు. పక్కనే హనుమంతుడు కూడా కొలువు తీరి ఉన్నాడు. జై హనుమాన్ అని ఒక్కసారి వెలుగెత్తి పిలవండి ఆయనను. చూడండి, హనుమంతుని పక్కనే, ఆ మారుతి పక్కనే వానరం ఎలా కూర్చొని ఉందో చూస్తుంది. మీరెవరన్నా వెళ్ళగలిగితే కొంత ఆహారం కూడా తీసుకుని వెళ్ళండి. అక్కడ అడవి జంతువులు, కోతులు ఎక్కువగా ఉన్నాయి. వాటికి ఆహారం దొరకక ఎవరైనా ఏమైనా తెచ్చారేమో అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. చూడండి ఎంత దీనంగా చూస్తుందో. ఏమీ దొరకడం లేదు వాటికి ఆహారం. కాలభైరవుని ఒకసారి నమస్కరించండి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ స్వామివారు. స్వామి పక్కనే చెట్టు ఒకటి ఉంది. అది పూర్తిగా ఎండిపోయి మాత్రమే ఉంది. నీకు చెట్టును కూడా నేను చూపిస్తాను. చిన్న షెడ్డులాగా మాత్రమే రేకులతో వేసి ఉన్నారు. చూడండి, చెట్టు పూర్తిగా ఎండిపోయి ఉంది, మోడులా కనిపిస్తుంది. వెనక వైపు చూస్తే దట్టమైన అడవి. ఏ అడవి జంతువులు ఉన్నాయో మనకైతే తెలియదు.
వచ్చే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా రావాలని మనవి చేస్తున్నాం. అంటే ఇది జనసంచారం లేని ప్రాంతం. రోడ్డుకి చాలా దూరంగా ఉంటుంది. తినొచ్చా? ఉంది చూడండి. చల్లాగుండాయి. వెనక భారీ కొండ ఒకటి ఉంటుందన్నమాట. సంగం కొండ అంటారు. చూడండి కాలభైరవుడిని. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. పక్కనే లోయ ఉంటుంది. స్వామివారి పక్కనే పెద్ద లోయ ఉంటుంది. అదే లోయ. పదండ్రా. చాలా జాగ్రత్తగా రావాలి. ఒక సన్న దారి గుండానే మనం అడవిలోనికి ప్రవేశించవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి వచ్చేవాళ్ళు. దాదాపు ఈ ఆలయం మనకి చాలా వరకు చాలా మందికి తెలియదు. చుట్టూ దట్టమైన అడవి, పక్షుల శబ్దాలు, కోతుల సంచారం, ఇంకా అడవి జంతువులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చేవారు జాగ్రత్తగా రావాలి. ఇదే ఆ ఆలయం. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. కానీ లోపలికి వెళ్తే పెద్ద శివలింగం, కాలభైరవుని విగ్రహం, నాగశిలలు కనిపిస్తున్నాయి. ఇంకో శిల్పం కూడా ఉంది. అది అమ్మవారి విగ్రహమో లేక మరొక దేవతదో స్పష్టంగా మనకు తెలియడం లేదు. అదిగో శివయ్యని చూడండి. ఒక్కసారి నమస్కరించండి. నందీశ్వరుని ఎదురుగా ఉన్నాడు ఆ మహాదేవుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చూడండి ఆ మహాదేవుణ్ణి. ఇక్కడ నాగుల పుట్ట కూడా ఉంది పక్కనే. నాగుల పుట్ట పక్కనే ఇది. మనం అక్కడికి వెళ్తే దూరంగా కనిపిస్తున్న ప్రాంతానికి వెళ్తే రోడ్డు వస్తుంది. ఇంత పైకున్నాం అన్నమాట మనం. ఇక్కడ ఈ శిల కూడా ఉంది. ఈ విగ్రహము శివలింగం లాగే ఉంది, కానీ ఎవరిదో తెలియదు. మనకి పూర్తి ఈ ఆలయం చరిత్ర కూడా ఎక్కడా లేదు. శాసనాలు కూడా ఏమీ మనకు లభించడం లేదు. కొంతమంది చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రమే ఇది సిద్ధుల కాలం నుంచి, మునుల కాలం నుంచి మునులు తపస్సు చేసుకునేటప్పుడు స్వామివారికి పూజలు చేసేవారని, కాలభైరవుని పూజించేవారని చెబుతున్నారు ఇక్కడ. చూడండి అడవి ఎంత ప్రశాంతంగా ఉందో. చూస్తున్నారు కదా, ఎక్కడో రోడ్డు కనిపిస్తుంది. అదిగోండి ఆ మహాదేవుణ్ణి మరోసారి చూసి తరించండి. ఇంత పెద్ద లింగం ఎక్కడా కనిపించదు. చాలా గుడులల్లో చాలా చిన్న శివలింగాలే ఉంటాయి. చాలా భారీ ఆకారంలో ఉంది ఈ శివలింగం. నాగుల పుట్ట పక్కనే ఉంది. చాలా పిల్లలతో వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంత దూరం ఈ టెంపుల్కి పిల్లలతో రాకుండా ఉండడమే మంచిదని నా మనవి. ఎందుకంటే అడవి జంతువులు ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏముంటాయో తెలియదు కదా మనకి. అందుకని మేము చెప్తున్నాం దయచేసి. ఇంకో విగ్రహం ఉంది. రాయి పైన కన్ను భాగం వేస్తుంది. అది ఏ విగ్రహమో మనకి తెలియడం లేదు. స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడో సిద్ధులు లేదా తపస్సు చేసే సాధువులు ఈ ప్రాంతంలో ఉండి ఇక్కడ పూజలు చేసేవారని అంటున్నారు. అయితే దీన్ని నిర్ధారించే శాసనాలు లేక అధికార చారిత్రక ఆధారాలు మాకు లభించడం లేదు. ఈ ప్రాంతం గురించి మీకు ఎప్పుడైనా తెలిస్తే, సమాచారం తెలిస్తే మాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. జై